ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లిలో ప్రత్యేక పంచాయతీ రగడ. అనకాపల్లి జిల్లాలో పంచాయతీల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. తుమ్మపాల మేజర్ పంచాయతీ ప్రజలు ప్రత్యేక పంచాయతీ కోసం ఉద్యమ పంతా పట్టారు. ఇక్కడ దాదాపు 14,453 మంది ఓటర్లు 18 వార్డులు ఉన్నా అందులో భాగమైన ఏలేరు కాల్వ నుండి గుండాల జంక్షన్ వరకు ఉన్న 4 కీలక వార్డుల ప్రజలు విడిపోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారి ఆందోళన వెనుక బలమైన కారణమే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పంచాయతీల విభజన జీవోను ఆసరాగా తీసుకుని దాదాపు 5,000 మంది ఓటర్లు నివసించే ఈ ప్రాంతం ప్రత్యేక అస్తిత్వాన్ని కోరుకుంటోంది. ఇప్పటికే 2 సార్లు తీర్మానం చేసుకున్న స్థానికులు తమ గళాన్ని స్థానిక ఎమ్మెల్యే కొడతాల రామకృష్ణ వద్ద వినిపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు నేరుగా జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ గతంలో తుమ్మపాల పంచాయతీని జీవీఎంసీలో విలీనం చేస్తారు అని ప్రతిపాదన వచ్చినప్పుడు స్థానిక నాయకులు ఆపారు. కానీ ఇప్పుడు ఈ ప్రతిపాదన పెట్టడం వల్ల జీవీఎంసీలో కలిపేస్తారేమో అంటూ ఆ పంచాయతీవాసులు ఆందోళన చెందుతున్నారు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ ప్రాంతం గ్రేటర్ విశాఖపట్నం కార్పొరేషన్ సరిహద్దులకు ఆనుకొని ఉండటమే వారిని కలవరపెడుతుందన్న ప్రధాన అంశం. ప్రత్యేక పంచాయతీ కోసం చేస్తున్న ఈ ప్రయత్నం జీవీఎంసీ విలీనానికి దారితీస్తుందేమోనని తుమ్మపాల వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుమ్మపాల ప్రజల ఆశ ఒకవైపు, జీవీఎంసీ భయం మరోవైపు. విభజన కోరిక విలీన ప్రమాదాన్ని కొని తెస్తుందా? ప్రభుత్వం ప్రత్యేక పంచాయతీ డిమాండ్ను గౌరవిస్తుందా? లేక ఈ ప్రాంతాన్ని మెగాసిటీ పరిధిలోకి తీసుకుంటుందా? ఈ కీలక పరిణామాలపై జిల్లా యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.